ఒక అడవిలో ఒక సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. వయస్సు పెరిగిపోవటంతో, ముసలితనంతో అవి వేటాడలేకపోయేవి. దొరికిన దాంట్లోనే ఆకలి తీర్చుకుని సరిపెట్టుకునేవి. వాటికి ఓ మారు వారం రోజులపాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో అల్లాడిపోయాయి. ఈ సందర్భంలో వీటికి ఓ జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, ఎవరికీ వారే వేటాడుతుంటే మనకు అవి చిక్కడం లేదు. ఇద్దరం కలిసి వేటాడుదాం, అప్పుడు తప్పక మనకు అవి దొరుకుతాయి అన్నది. ఈ ఆలోచనకు చిరుతపులి సరేనంది. చెరో వైపున పొంచి ఉండి వేటాడటంతో ఆ జింకపిల్ల వాటికి దొరికిపాయింది. ఆహారం దొరకటంతో వాటికి ఎక్కడలేని సంతోషం వచ్చింది. కలిసి వేటాడాలనే సూచన నేను చేశా, కాబట్టి ముందు నేనే జింకపిల్లను తింటా అని సింహం చెప్పడంతో చిరుతపులి నివ్వెరపోయి, అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, ముందు నువ్వు తినడం మొదలు పెడితే మొత్తం తినేస్తావ్, కాబట్టి ఇద్దరం కలిసి వేటడాం, కలిసి తిందామని చెప్పింది. చిరుతపులి సూచనకు సింహం ఒప్పుకోలేదు. మాటా పెరిగింది. నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటా అని కోపంగా గాండ్రించింది ఇక చిరుత. ఇక ఇద్దరికీ పోట్లాట మొదలైంది. అక్కడే చెట్టుచాటున దాగి ఉన్న నక్క ఇదంతా గమనించసాగింది. చిరుత, సింహం ముసలవైపోయాయి, ఎక్కువసేపు పోట్లాడలేవు అవి ఏమరగానే జింక పిల్లను నేను పట్టుకెళ్లడమే అనే ఆలోచనలో మాటువేసి ఉంది నక్క అనుకున్నట్లుగానే సింహం, చిరుతపులి పోట్లాడి అలసిపోయాయి. ఇదే అదనుగా నక్క జింకపిల్లను చటుక్కున ఎత్తికెళ్లిపోయింది. జరిగిన సంఘటనతో ఆవేదనకు గురైన ముసలి సింహం, చిరుతపులి రెండు తెగ బాధపడిపోయాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకుని కలత చెందాయి. దొరికినా కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని సరైన సమయంలో సఖ్యత లేక పోగొట్టుకున్నామని ఆవేదన పడ్డాయి.